నమస్తే, వెల్కమ్ టు వీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏడాది గడిచిన ఎమ్మెల్యే పుట్టినరోజు కానుక ఏది ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు. చింతగుంటపాలెంలో ఆటో బోల్తపడి 9 మందికి గాయాలు. మచిలీపట్నం ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు. సైబర్ నేరగాల మోసాలపై చర్యలు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో సమావేశం. సూర్యాపేట జిల్లాలో 300 కిలోల గంజాయి స్వాధీనం. విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏడాది గడిచిన ఎమ్మెల్యే పుట్టినరోజు కానుక నెరవేరలేదని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ అన్నారు. మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెరుగు పోచం ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, ఉరిమెట్ల రాజలింగం మాట్లాడుతూ పెద్దంపేట, రాయదండి గ్రామాలకు సంబంధించిన కుర్సు, కమ్మి భూములకు పట్టాలు ఇప్పిస్తామని, కోరుకంటి చంద్రన్న పుట్టినరోజు గిఫ్ట్ అని గత సంవత్సరం గ్రామం నడిబొడ్డున అధికార పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఏడాది గడిచినా ఇప్పటి వరకు అతిగతి లేదని, కనీసం పేపర్ కూడా కదలలేదని వారు ఆరోపించారు. రాజుల కాలంలో ఉండేనట. రాజుల పుట్టినరోజులు ఉంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కొన్ని కానుకలు ఇచ్చినటువంటి నేపథ్యం. మరి అది వాళ్ళు దర్శకున్నదో తెలియదు కానీ, మరి ఎమ్మెల్యే పుట్టినరోజు కానుక అని చెప్పి పెద్దంపేట నడిఒడ్డున భగత్ సింగ్ బొమ్మ దగ్గర పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సరే, వాళ్ళు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ, మరి శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా మరి గౌరవ ఎంపీటీసీ సోదరిమణి శరణ్య గారు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని, ఒక సెంటిమెంట్ విషయాన్ని, ఒక 70 సంవత్సరాల నుంచి పెద్దంపేట, రాయదండి సంబంధించినటువంటి సన్నకారు, చిన్నకారు రైతులకు సంబంధించిన ఒక 60 ఏళ్ల కళ నెరవేరిందని చెప్పి, మరి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి, కూర్స్ కమ్మి భూములకు సంబంధించి పట్టాలు ఇస్తామని చెప్పి ఆ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటనలు కావచ్చు మీకు ఇవాళ చూపిస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. బాధాకరమైనప్పటికీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆవశ్యకత ఉంది కాబట్టి తప్పకుండా మరి పాత్రికేయ మిత్రుల ద్వారా ఏం జరుగుతూ ఉన్నది, రామగుండం నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము ఇవాళ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో అంతర్గా మండలంలో ఉన్నటువంటి పెద్దంపేట గ్రామానికి సంబంధించి, రాయదండి గ్రామానికి సంబంధించి గత సంవత్సరం 49వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని మరి ఏదైతే ఉద్యమశివమైనటువంటి మన రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారి 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని, వెనకట రాజుల కాలంలో ఉండేనట. రాజుల పుట్టినరోజులు ఉంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కొన్ని కానుకలు ఇచ్చినటువంటి నేపథ్యం. మరి అది వాళ్ళు దర్శకున్నదో తెలియదు కానీ, మరి ఎమ్మెల్యే పుట్టినరోజు కానుక అని చెప్పి పెద్దంపేట నడిఒడ్డున భగత్ సింగ్ బొమ్మ దగ్గర పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సరే, వాళ్ళు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ, మరి శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా మరి గౌరవ ఎంపీటీసీ సోదరిమణి శరణ్య గారు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని, ఒక సెంటిమెంట్ విషయాన్ని, ఒక 70 సంవత్సరాల నుంచి పెద్దంపేట, రాయదండి సంబంధించినటువంటి సన్నకారు, చిన్నకారు రైతులకు సంబంధించిన ఒక 60 ఏళ్ల కళ నెరవేరిందని చెప్పి, మరి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి, కూర్స్ కమ్మి భూములకు సంబంధించి పట్టాలు ఇస్తామని చెప్పి ఆ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటనలు కావచ్చు మీకు ఇవాళ చూపిస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. చంద్రన్న గారు దీంట్లో నిధులు నియామకాలు అన్ని చేస్తున్నావు అని అనుకుంటున్నాను, కానీ నువ్వు అందరినీ మోసం చేసి దోసుకపోయేస్తున్నావు, ఎవరికి కనబడతలేదా? ఎంత చేసి ఏం చేస్తున్నావు అనేది జనాలు చూస్తూనే ఉన్నారు. మీరు చేసే పని ఎవరికి కాదు. మా యాదవ సోదరులు ఈ మండలంలో ఆర్ఎస్ఎల్ ఎంతమంది పోయి మన అంతర్గా మండలనే నా తమ్ముడు, నా అన్నలు ఒక 35 మందితో సహా అలా ఆ కుటుంబం, నా యాదవ్ కుటుంబమే పెద్ద మొత్తంలో నమ్మి కోరేసి
నా కుటుంబాలలో ఓరేసిన పాపానికి నువ్వు పోయేది జైలుకు ఉట్టుట్టి నీ ఎంబడున్న సోదరును జైలుకు పంపి నువ్వు బయట రాజకీయాలు చేస్తున్నావు కదా. నిన్ను జైలుకు పంపే రోజులు త్వరలోనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మా యాదవ్ వరకల తిరుపతి గారిని ఆయన ఉట్టిగా నేను నమ్ముకొని తిరిగి చేసినా చేయలేదు మీ గారికి పార్టీ నాయకులు. అలాంటి వాళ్ళు ఇంకెందరూ ఉన్నారు తెలుసా నీకు నమ్ముకున్నారు? వాళ్ళు ఎందుకు బయట తిరుగుతుండ్రు? అసలు నాయకుడు నువ్వు బయట ఉండదు, నువ్వు జైలు ఉండు. వాళ్ళు బయట ఉంటే ఏదనేది బయటకు వస్తుంది. వాళ్ళని బయటకు తోలి మబ్బ పెట్టి మొన్న కేటీఆర్ భవనం అంటున్నావు కదా గిఫ్ట్. కేటీఆర్ ఎక్కడిది? మా యాదవులు సోదరులు ప్రతి నియోజకవర్గంలో కాదు 799 మంది ఇచ్చిన డబ్బుతో కట్టుకున్నాను. ఆ డబ్బుతో కట్టుకుని ఇల్లును ఇవాళ మీ కేటీఆర్ మంత్రి ఇచ్చిన గిఫ్ట్ అని లేదు. సోదరులందరూ ఇచ్చిన చెమట కష్టంతో కట్టుకుని ఇల్లని రాసి పెట్టుకో. అట్లా కానీ నువ్వు టీఆర్ఎస్ పార్టీ గిఫ్ట్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోసుక తింటుంది. ఇక్కడ రాముడు నియోజకవర్గాన్ని నువ్వు దోసుక తింటాను. కానీ నీ అంతా నీచ పాలన ఎవరు చేయలేరు టీఆర్ఎస్ పాలన. మళ్ళీ అందులో ఇక్కడ నీ అంతా చూస్తురు కదా, 10 పేపర్ మిత్రులు చూస్తురు, 10 జనాలు చూస్తురు, 10 పేపర్ కష్టం నీకు ఏం జరుగుతుంది? రాబోయే కాలంలో మా అన్న సోదరుడు చెప్పినట్టు గోదావరిలో కొట్టుకపోడు కదా, సముద్రంలో వడి కొట్టుకపోతుంది మీ కారు నీరు అంతా. సముద్రంలో వడి కొట్టుకపోతే దొరకని చెప్పమైనట్టు పోతుంది మీ పార్టీ. రాబోయే రోజులలో మీ పార్టీ అనేది కంటి మరుగై కంటికి కనబడకుండా వెళ్ళిపోయే రోజులు వస్తున్నాయి. చూసుకుంటా జనాలు నీకు ఓడు తోడి పొందబెట్టే టైం వస్తుంది టీఆర్ఎస్ పార్టీకి. జై కాంగ్రెస్. ఉదయాన్నే లేస్తే తిప్పుదాం మీరు టీఆర్ఎస్ పార్టీలో రండి, మేము దళిత బంధు పథకం ఇస్తామని చెప్పేసి. అరే నాయన, ఇప్పటిదాకా దళిత బంధు పథకంలో మంజూరైనటువంటి పథకాలకు స్కీమ్లకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయక శాంక్షన్ అయినటువంటి లబ్ధిదారులు సగం సగం నిధులతోటి వారు పెట్టుకున్నటువంటి సంస్థ నడిపించలేక మూసేసిన పరిస్థితులు మన అంతర్గాం మండలం లోపలనే ఉన్నాయి. దానికి ఉదాహరణ పెద్దంపేట కావచ్చు, అంతర్గాం కావచ్చు, ఇకపోతే పక్కన ఉన్న విలేజ్లు ఎక్కడైనా ఉన్నవి. హుజరాబాద్లో కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేక ఆ పథకం నీరు గారిపోతూ ఉంటే ఇక్కడ వచ్చేసి దళారులను తయారు చేసి గ్రామాల పంట నింపుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎఫ్సీల బాధితులకు సంబంధించినటువంటి విషయం లోపల ఈ గ్రామం లోపల చుట్టుపక్కల అంతర్గాం మండలం లోపల సుమారు 30 నుంచి 40 మంది 50 మంది బాధితులు వారు వేల రూపాయలు ఇచ్చి లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాలు వ్యవసాయం చేసుకున్నటువంటి కుటుంబాలు గల కూలి పని చేసుకునే పరిస్థితి ఉన్నది. మీరేమో నా క్యాంప్ ఆఫీస్కి రండి, మీ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి అఖిలపక్ష కమిటీ వేసినారు. ఆ అఖిలపక్ష కమిటీ ద్వారా చనిపోయినటువంటి కుటుంబానికి తీసుకున్న డబ్బులను ఇచ్చేసి మిగతా వారి కోసం దళారులు జైల్లో ఉన్నారు, దళారులు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈరోజు వారు దళారులు అయిపోయినారు. అంతకుముందు వారి పొజిషన్ ఏంటిది? వారికి దళారులుగా బిరుదు మీరు ఏనాడు ఇచ్చినా అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. వారు ఈనాడు దళారులా లేదంటే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పటి నుంచి దళారులు అనే విషయాన్ని స్పష్టంగా ఈ శాసనసభ్యులు గారు ఈ రామగుండం ప్రజలకు జవాబు చెప్పాలి, బాధితులుగా మారినటువంటి కుటుంబాలకు జవాబు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మచిలీపట్నం చింతగుంటపాలెంలో ఆటో బోల్తపడి 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు మచిలీపట్నం మండలం వెంకటదుర్గాంబపురం గ్రామానికి చెందినవారు. గిలకదండిలో ఓ చావు కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా అతివేగంతో వచ్చిన ఆటో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటో డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు క్షతగాత్రులు చెబుతున్నారు. క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పరామర్శించారు. స్కాన్ చేస్తా అన్న డాక్టర్ గారు అన్ని చూశారు, అన్ని నోట్ చేసుకున్నా. నాకంటే ముందే చెప్పకముందే ఆయన అన్ని రాసేసుకున్నారు. ఎవరు ఫోన్ చేయరు, వాళ్ళకి ఏం వేరే మొత్తం వాళ్ళు కుదురుపడి మీకు వాటికి పొందితే అప్పుడు తింటారు. ఇక్కడ వచ్చేదాకా భయమే అడుగు కాబట్టి ఏం మొహాలు చూసి తొందరగా చేసేసారు. టెక్నీషియన్ ఏమయ్యాడు? టెక్నీషియన్ కొంచెం అర్జెంట్, టెక్నీషియన్ అర్జెంట్గా పోయినా అయిపోయింది. అర్జెంట్ రమ్మని ఒకసారి ఫోన్ చూసుకోండి, ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అలాగే సార్, ఓకే. ప్రజలు సైబర్ మోసాలకు గురికాకుండా ఇరువురు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప అన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఆధ్వర్యంలో స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకు అధికారులు పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఫేక్ లోన్ యాప్స్, ఆన్లైన్ మోసాలు తదితర సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారు నిర్ణయించారు. ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను ఏటీఎం కేంద్రాలు, బ్యాంకులలో ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించే కరపత్రాలను మహిళా పోలీసులు, వాలంటీర్లచే డోర్ టు డోర్ చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటామని సమావేశంలో నిర్ణయించారు. సూర్యాపేట జిల్లాలో పోలీసులు 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మోతే, హుజూర్నగర్, కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబట్టారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో 138 కిలోల గంజాయి, మారుతి కారు, 2 మొబైల్స్, కొంత నగదు పట్టుబడ్డాయి. 7 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. चल भाई अकेशन फोटो तीस रहा चल मैंने फोटोग्राफर बैठा मोते पीएसडी ఇక్కడ చెడి సార్ కారు को देखिए ఈ కోదాడ టౌన్ ఇది గుజరాత్ శివ రండి ఇగో చేయి తమిళండి కొంచెం అది ఈ మొత్తం 268.5 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 27 lakhs వర్త్ రూపీస్. ఈ మొత్తం 3 కేసుల పట్టుకున్న వాళ్ళు మోతే, మళ్ళా కోదాడ్, మన హుజూర్ నగర్ అండ్ కోదాడ్ టౌన్, ఈ 3 కేసులలో పట్టుకున్న 2 స్విఫ్ట్ కార్లు ప్లస్ ఒక I-10 కారు, 268.5 కేజీస్ గాంజా, 7 అక్యూజన్ని ప్లస్ 3 అబ్స్కాండ్ ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వీళ్ళందరినీ కూడా కోర్టుకు పంపిస్తున్నాము. అలాగే మనది బోర్డర్ అయినందువల్ల ఎవరికైనా సరే ఇలాంటి మన దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ వేరే ఊరికి పోతున్నా సరే, మన దగ్గరకు వస్తున్నా సరే, గాంజా సమాచారం ఎలాంటిదైనా సరే మాకు ఆ సమాచారాన్ని అందించి ప్రజల్ని ఆ గాంజా బారి నుంచి పడకుండా కాపాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రస్తుతం కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా ఇప్పుడు కోదాడ, హుజూర్ నగర్, మిగతా చోట్ల కూడా మనం వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దాంట్లో హుజూర్ నగర్ టౌన్లో పెట్రోల్ బంక్ దగ్గర ఒక మన I-10 కార్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 2 అక్యూజ్ ఉన్నారు. ఆ 2 కూడా మహేంద్ర మరియు కమల్ సింగ్. వీళ్ళు అనకాపల్లి నుంచి భూపాల్, మధ్యప్రదేశ్ వాళ్ళు. వీళ్ళకి దినేష్ శర్మ అనే అతను మొత్తం బిజినెస్ చేసేది, వీళ్ళకి ఫైనాన్స్ చేసేది, వీళ్ళకి అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళి పికప్ చేసి మళ్ళీ భూపాల్ దేవ్ వచ్చిన తర్వాత వాళ్ళతో అవి మొత్తం అమ్మేది కూడా
దినేష్ శర్మ ఈ దినేష్ శర్మ ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. మిగతా ఇద్దరిని ఐటన్ కార్ నెంబర్ HR 10 M7220 ఈ రెండు కూడా హుజూర్ నగర్ ప్రాపర్ పట్టుకోవడం జరిగింది కోదాడ రోడ్కి. నెక్స్ట్ మూడో రామగుండం నియోజకవర్గం అంతర్గం మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో టీఆర్ఎస్ పార్టీ మండల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరిచే విధంగా ముందు అనేక ఉన్నత పదవులను అధిరోహించాలని ఆలయంలో ప్రత్యేక అర్చన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. సీఎం అన్న నువ్వు కనబడతలేవు అన్న ఎప్పుడు కనబడతావు బ్రో? నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఈ ప్రాంత ఉద్యమ నాయకులు మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు వనపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ కోరుకంటి చంద్రన్న గారి జన్మదినం సందర్భంగా అంతర్గాం మండలంలో కొలువై ఉన్న సీతా సమేత కోదండ రామాలయంలో వారి ఆయుష్ పెరగాలి, వారు దినదినం అభివృద్ధి చెందుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా ముందుకు సాగాలని, వారు ఇక ముందు వచ్చే రాబోయే కాలంలో ప్రజల సంక్షేమం కలుస్తూ ప్రజల సంక్షేమాన్ని ప్రజలను గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ముందు అనేకమైన పదవులను అనుభవించాలని, తప్పకుండా అన్నగారు ముందుకు సాగాలని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ ఆకాంక్షిస్తూ ఈరోజు చంద్రన్న గారికి భగవంతుడు 100 ఏళ్ల ఆయుష్ను ప్రసాదించాలని చెప్పి అందరూ ఈరోజు ప్రార్థన చేసినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మనందరం కూడా చంద్రన్న బాటలో నడుస్తూ చంద్రన్నను బలపరుస్తూ రాబోయే కాలంలో చంద్రన్నను మనం మరింత ఎక్కువ అలపెరిగిన యోధుడు ఉద్యమ నేత మన రామగుండం ముద్దుబిడ్డ చంద్రన్న గారి బర్త్డేను పురస్కరించుకొని ఈరోజు అంతర్గాం మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, అన్ని గ్రామాల ప్రెసిడెంట్లు, అన్ని గ్రామాల నుంచి వెళ్ళి ఉప సర్పంచులు, అన్ని గ్రామాల నుంచి వెళ్ళి వచ్చిన కార్యకర్తలందరూ ఈరోజు చంద్రన్న బర్త్డే సందర్భంగా ఈ అంతర్గాం మండల కేంద్రంలోని రామాలయంలో పూజ చేయించడం జరిగింది. చంద్రన్న గారు వారి కుటుంబం ఆయురారోగ్యాలు ఉండాలని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో చేస్తూ ఇంకా చాలా కొనసాగించాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి సర్పంచులకు, ఉప సర్పంచులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. అయ్యారు అదే కేక్ స్పీడ్ తినిపోయేదా లడ్డు కావాలా? నమస్తే. అప్పుడే ఇట్లా వచ్చామా? మా అన్నకి చెప్పిన ఇట్లా నువ్వే చూడలేమా? పెద్ద పెద్ద నోట్లు చిన్న చిన్న రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి లేక ఇబ్బంది పడుతుండటంతో వారికి మద్దతుగా తెలుగు యువత పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులో పాత బస్టాండ్ నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు అధ్యక్షతన జరుగుతున్న నిరుద్యోగ రణానికై కైకలూరు నియోజకవర్గం నుంచి ర్యాలీగా వెళ్లి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి తదితరులు పాల్గొన్నారు.
మా అందరికన్నా తెలుగు యువత ఆకలేంటో మా నాయకులకి అర్థమైంది. అందుకనే వయసు పైబడిన 60-70 సంవత్సరాలు ఉన్న మీరు తప్పలేక నడవడానికి గల కారణం ఏంటంటే మా తర్వాత మా భవిష్యత్తు కావాలని. ఈరోజు 75 సంవత్సరాల దగ్గర ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు మన యువతకి రాష్ట్రం విడిపోయినా సరే వాళ్ళకి ఉద్యోగం కల్పించాలని ప్రత్యేకంగా హైదరాబాద్ని ఏ విధంగా హైటెక్ సిటీతో డెవలప్ చేసి 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో అదేవిధంగా అమరావతిని డెవలప్ చేసి ఉద్యోగాలు కల్పిస్తామంటే అమరావతి కట్టలేక పాట పాడాలంటే పందిరెత్తి సాలన్నట్లుగా 3 రాజధానుల పేరు చెప్పి 3.5 సంవత్సరాలు గడిపావు బాబు. వీళ్ళ పొట్టగొట్టావు. యువతకు ఇంకోటి చెబుతున్నా, అనంతపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపై సస్పెన్షన్ అని సోషల్ మీడియాలో ఫేక్ లెటర్ ట్రోల్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సీనియర్ నాయకులు మురళి, జాకీ ఉల్లా సిఐకి కంప్లైంట్ చేశారు. ఇందులో రాష్ట్ర కార్యదర్శులు బుగ్గయ్య చౌదరి, రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి ఫిరోజ్ అహ్మద్, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో 3వ విడతగా వైఎస్ఆర్ చేయూత పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్తో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కులమతాలకు, పార్టీలకు అతీతంగా నేరుగా లబ్ధిదారులకు పథకాలను అందజేస్తున్నది సీఎం జగన్ ఒక్కరు మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో 3వ విడత డబ్బులను జమ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు మరి చేసినటువంటి ఆలోచన ప్రకారం మన బాపట్ల జిల్లాని జిల్లా మీ యొక్క అవసరాల కోసం అమ్మఒడిని, విద్యార్థులని, విద్యార్థులని, గోరుని అన్ని రకాలుగా మీరు అయ్యేటువంటి ఖర్చు మీ డ్వాక్రా గ్రూపులు లేకపోతే మహిళా సంఘాలలో సాధికారిగా ఇంకా వచ్చేటువంటి అందరూ కూడా మరి ఉత్సాహం అయిపోతే మళ్ళా మొదటి ఎక్కడేసిన భూములు అక్కడే ఉండిపోతుంది. మీకు అయ్యేటువంటి ఖర్చు ప్రధానంగా పిల్లల చదువు కోసం అవుతుంది, ఆరోగ్యం బాగు చేసుకోవడం అవుతుంది. దానికోసం ఆ ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తూ ఏదో కొద్దిగా భరిస్తూ కాదు, సంపూర్ణంగా భరిస్తూ ఈరోజు మన పిల్లలకి అయ్యేటువంటి చదువు ఖర్చు మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు, మన జగన్ మన మేనమావు గారు, మన పిల్లల మేనమావు గారు నిలబడతారని చెప్పి ఒక మాట వేసినటువంటి మన జగన్ ఈరోజు మన పిల్లల కోసం బాగుంది. అనుగుణంగా ప్రజలకు కావాల్సిన విధానాలకు అనుగుణంగా దేవుడికి కావాల్సినటువంటి మార్పులకు అనుగుణంగా మార్పు చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పరిపాలనా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తూ కొత్త మార్పులు తీసుకొచ్చారు. ప్రజల యొక్క అవసరాలు తెలుసుకుని అనేక రకాలైన పథకాల ద్వారా వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చాలి, వారి కాలంలో వారు నిలబడాలి. ఆర్థికంగా ప్రతి ఒక్క మహిళా ప్రతి ఒక్క పౌరులు శక్తివంతంగా అయితేనే ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు, ప్రజల యొక్క జీవన శైలి కొత్త పంతాలను వెళుతుందని చెప్పి ఆలోచన చేసి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా సంక్షేమ రథసారథిగా జాతీయ స్థాయిలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవాన్ని గుర్తింపు తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మానవత్వం మంటగలుస్తుంది అని చెప్పడానికి అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన అద్దం పడుతుంది. సత్యసాయి జిల్లా చిన్నకొత్తపల్లి మండలం చిన్నప్పారెడ్డిపల్లికి చెందిన చిన్నమ్మను కుటుంబ సభ్యులు ఈ నెల 21న అనంతపురం ధర్మాసుపత్రికి తీసుకొచ్చారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించి బంధువులు వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ చిన్నమ్మ చనిపోయింది. ఈ విషయాన్ని బంధువులకు తెలపడానికి వైద్య సిబ్బంది ఫోన్ చేయగా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు.
ఎన్ని ఉంటాయి? ఓకే సార్. సత్యసాయి జిల్లా చిన్నపుట్టపల్లి మండలము చిన్నపుట్టపల్లికి చెందిన చిన్నమ్మను ఈ నెల 21వ తేదీ వాళ్ళ కుటుంబ సభ్యులు అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆమెకు శ్వాసకోశ వ్యాధుల వలన ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నిన్న 23వ తేదీ ఆమె చనిపోయింది. తర్వాత బంధువులు వాళ్ళు అడ్మిట్ చేసినప్పుడు ఓపీలో సెల్ నెంబర్ రాంగ్ ఇచ్చారు. ఇప్పుడు మేము చిన్నకొత్తపల్లి పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళ మదర్ని ఇక్కడ నుండి తీసుకుని హాస్పిటల్ నుండి డెడ్ బాడీని తీసుకొని చెప్పారు. వికారాబాద్ జిల్లా బోమ్రాజ్పేట్ మండల పూర్యా నాయక్ తండ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. బతుకమ్మలను తయారు చేసి విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ గౌడ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమనే ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పువ్వుని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులు ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులు ఉయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుతూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏడాది గడిచిన ఎమ్మెల్యే పుట్టినరోజు కానుక ఏది ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు. చింతగుంటపాలెంలో ఆటో బోల్తపడి 9 మందికి గాయాలు. మచిలీపట్నం ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు. సైబర్ నేరగాల మోసాలపై చర్యలు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో సమావేశం. సూర్యాపేట జిల్లాలో 300 కిలోల గంజాయి స్వాధీనం. విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.